ఎటు చూసిన వాటర్, ఇటు వాటర్ అటు వాటర్. చూడండి ఇక్కడ ఇంకోటి చిన్న చిన్న వాటర్ వస్తుంది. ఇది నుంచి చూడొచ్చు మీరు హ్యాంగింగ్ బ్రిడ్జ్, ఫుల్ వ్యూ అయితే కనపడుతుంది. సో అత్తిరాపల్లి ఫాల్స్ వచ్చారంటే ఈ ప్లేస్ కూడా చూడండి, మిస్ చేసుకోకండి. సో టైం చేసుకోండి, జస్ట్ అక్కడి నుంచి బస్లో దిగామంటే 10 minutes వాక్. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో ప్రీవియస్ వీడియోలో మనము అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్ అయితే చూసాము. సో ఇప్పుడు మనము అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్ నుంచి చాల్కుడికి రిటర్న్ వెళ్ళేటప్పుడు తుంబుర్ మూజీ రివర్ గార్డెన్ అని ఒక పార్క్ అయితే ఉంది, ఆ పార్క్కి అయితే వచ్చాము. ఈ పార్క్లో మెయిన్ అట్రాక్షన్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే, చాలా పెద్ద హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది. సో ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది, అలాగే పీస్ఫుల్గా టైం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కూడా చాలా తక్కువ, అడల్ట్స్కి 20 రూపీస్, చిల్డ్రన్కి 10 రూపీస్. సో గైస్ ఇప్పుడైతే నేను కొంచెం కింద అయితే వచ్చాను. కింద రాగానే మనకి స్టార్టింగ్లో చిల్డ్రన్ పార్క్ అయితే వస్తుంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వెళ్ళాలంటే మనం కొంచెం లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని ఇంకా కొంచెం లోపలికి అయితే వెళ్ళాలా. మీరేమన్నా బస్లో వచ్చారంటే బస్ స్టాప్ నుంచి కిందకి ఒక 200 మీటర్స్ మీరు పార్క్ లోపలికి కింద దిగాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ పార్క్ లోపల మీకు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు రెస్టారెంట్ అయితే ఉంది. ఈరోజు వీక్ డే కాబట్టి, మధ్యాహ్నం కాబట్టి ఇంకా ఎవరు వచ్చిండలేదు. ఇన్కేస్ ఈవినింగ్ వచ్చారంటే ఫుల్ క్రౌడ్గా ఉంటుంది. అలాగే మీరు ఓన్ వెహికల్లో వచ్చారంటే పార్కింగ్ కూడా పార్క్ లోపలే చేసుకోవచ్చు, ఎదురుగా కనపడుతుంది. ఇక్కడ మనం చూసామంటే చిల్డ్రన్ పార్క్ ఎంట్రన్స్ గొరిల్లా ఉంది అక్కడ, అదంతా చిల్డ్రన్ పార్క్ అన్నమాట. ముందు మనము హ్యాంగింగ్ బ్రిడ్జ్కి అయితే వెళ్దాం, తర్వాత చిల్డ్రన్ పార్క్. ఆ పక్క ఒక టవర్, వాచ్ టవర్ అయితే ఉంది, దాన్ని అయితే చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు మళ్ళీ రిపీట్ వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యింటే పైనుండి ఐ బటన్ని ప్రెస్ చేస్తే మీకు అత్తిరాపల్లి ఫాల్స్ వీడియోస్ అయితే దొరుకుతుంది. అలాగే కేరళ వ్లాగ్స్ ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను. ఇంకా చాలా వ్లాగ్స్ కేరళలో తీసిండే వీడియోలు అయితే వస్తాయి ఫ్యూచర్లో. సో ఇప్పుడు మనము హ్యాంగింగ్ బ్రిడ్జ్ వైపు అయితే వెళ్తున్నాము. సో కేరళలో వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. వెరీ లక్కీ పీపుల్ కేరళ పీపుల్, వాటర్ ప్రాబ్లం ఉండలేదు. ఇన్కేస్ రైన్స్ ఎక్కువ అయిపోతే వాటర్ నుంచి ప్రాబ్లం ఉంటుంది, కానీ వాటర్ ప్రాబ్లం అయితే ఉండదు. చూడండి ఇక్కడ చిన్న మినీ ఫాల్స్, ఎక్కడెక్కడ ప్లేస్ దొరికితే అక్కడంతా మినీ ఫాల్స్ అయితే ఉంటుంది. కేరళ ట్రిప్ చేయడానికి ఇదే బెస్ట్ టైం, ఎందుకంటే ఈసారి వర్షాలు బాగా పడుతుంది కాబట్టి ఎక్కడ చూసినా మీకు గ్రీనరీ, మళ్ళీ ఇలాగ రోడ్ వైపు కూడా మీకు ఎక్కడ చూసినా ఇలాంటి చిన్న చిన్న ఫాల్స్ కానీ తర్వాత నదులు కానీ వాటర్ ఫాల్స్ కానీ ఫుల్గా ఉంటాయి. సో ఈ ఏడాది ఇది బెస్ట్ టైము మీరు కేరళ ట్రిప్ చేయడం. అలాగే ఇక్కడ కూడా మనకి పార్క్లో చూడొచ్చు, రెస్టారెంట్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఫుడ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, పార్క్కి వచ్చారంటే మీకు అన్ని రకాల రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక గిఫ్ట్ అండ్ ఫ్యాన్సీ షాప్ కూడా ఉంది. సో మెయిన్ ఏమంటే ఈ పార్కు మంచి అడవుల్లో ఉంది కాబట్టి మీకు ఫుల్ జంగల్ ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా రిలాక్స్గా ఉండొచ్చు, పీస్ఫుల్గా ఉంటుంది. సో ఈవినింగ్ ఏమన్నా అయితే కొంచెం క్రౌడ్ అయితే రావచ్చు, కానీ మీరు ఆఫ్టర్నూన్ వచ్చారంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనము హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరకు అయితే వచ్చాము. చూడొచ్చు మనకి చాల్కుడి రివర్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ కూడా ఒక చిల్డ్రన్స్కి ఏదో కొన్ని యాక్టివిటీస్ పెట్టి ఇక్కడ టికెట్ అయితే పెట్టారు. సో అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు, మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూసి వాచ్ టవర్కి అయితే వెళ్ళిపోదాం. సో హ్యాంగింగ్ బ్రిడ్జ్కి స్వాగతం, సుస్వాగతం. కేరళ ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ కో లిమిటెడ్. సో సూపర్గా ఉంది హ్యాంగింగ్ బ్రిడ్జ్. అసలు ఇంత బాగుంటుంది అనుకోలేదు ఫోటోలో. సో గాయ్ సూపర్గా ఉంది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే. ఫోటోలు చూశాక ఇంత బాగుంటుంది అని అనుకోలేదు. మేబీ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూస్తుండేది.
మీరు ఎవరైనా ఇంతకన్నా పెద్ద హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూసింటే కమెంట్ చేయండి. సో చూడండి, ఇటువైపు ఇక్కడ స్టార్ట్ అయ్యి అడ్డు చాలా వెడల్పు ఉంది నది కూడా ఇక్కడ. అండ్ మోర్ ఈవెన్ ఈ చిన్న చెక్ డ్యామ్ వండర్ఫుల్గా ఉంది. మొత్తం అన్ని చోట్ల ఇంకా చెక్ డ్యామ్ అయితే కట్టారు. షేప్ కూడా చూడండి, రివర్ ఎలా ఉంటే అలాగే చెక్ డ్యామ్ టైట్గా కట్టకుండా రివర్ ఎలా ఫ్లో అవుతుందో అలా కట్టారు. సూపర్. సో రైట్ టైంలో వచ్చాం మనము. వాటర్ ఫుల్గా ఉన్నప్పుడే ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా సమ్మర్లో వచ్చారంటే వాటర్ ఇంత అయితే ఉండలేదు 100%. ఇటువైపు కూడా చూడండి ఒక చెక్ డ్యామ్ అయితే ఉంది. సో అతిరాపల్లి ఫాల్స్ వచ్చారంటే ఈ ప్లేస్ కూడా చూడండి, మిస్ చేసుకోకండి. సో టైం చేసుకోండి. జస్ట్ అక్కడి నుంచి బస్లో దిగామంటే 10 minutes వాక్ అంతే. ఇన్కేస్ ఏమైనా మీరు ఓన్ వెహికల్తో వచ్చారంటే 5 minutes వాక్ అంతే. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా పెద్దగా ఉంది హ్యాంగింగ్ బ్రిడ్జ్. అండ్ కేబుల్స్ కూడా మీరు 4 కేబుల్ అయితే ఉన్నాయి. ఒకవైపు 2 కేబుల్ ఉన్నాయి, ఇంకోవైపు ఇంకో 2 కేబుల్ ఉన్నాయి. సో ఇంత పెద్ద హ్యాంగింగ్ బ్రిడ్జ్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. Vehicles also there from this side. Another road is there. Okay, okay, thank you. Entry from that side. Okay, thank you. సో ఏమంటే ఇటువైపు వచ్చామంటే అటువైపు వచ్చామంటే ఇంకా టికెట్ అక్కడిది ఈ బ్రిడ్జ్ ఎండ్ వరకు అంట. సో బ్రిడ్జ్ దిగామంటే ఇంకా నెక్స్ట్ ఇటువైపు ఇంకా వేరే టికెట్ తీసుకోవాలంట. అండ్ ఇక్కడ ఏమీ లేదు అసలు. ఇక్కడ కూడా సేమ్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఉంది అంటే. సో మళ్ళీ వేరే టికెట్ తీసుకోవాలంట. ఎందుకు మనకు ఊరికే వేస్ట్, కింద వెళ్ళి చూసామన్నా ఇదే వ్యూ ఉంటుంది. సో మనము అటువైపు అక్కడ ఇంకో వ్యూ పాయింట్ అయితే ఉంది, ఇక్కడికైతే వెళ్దాం. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇటువైపే మనకి వ్యూ పాయింట్ ఉండేది. సో అదైతే అక్కడి నుంచి అయితే చూపించాను హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందని. సో చూడండి, అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఒక వాచ్ టవర్ అయితే ఉంది, అక్కడి నుంచి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇంకా చాలా బాగా కనపడుతుంది. సో మొత్తానికి గొరిలా దగ్గర అయితే వచ్చాము.
సో చిల్డ్రన్స్ ప్లే ఏరియా మరియు వాచ్ టవర్. సో వాచ్ టవర్ నుంచి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఖచ్చితంగా సూపర్గా కనపడుతుంది. చూడండి ఇక్కడంతా ఛానల్ ఇది, అంటే ఇక్కడ ఒక చిన్న డ్యామ్ ఉంది, చెక్ డ్యామ్ అనమాట. ఆ గేట్స్ అయితే క్లోజ్ చేశారు, అందుకే వాటర్ తక్కువ వెళ్తుంది. దగ్గర వెళ్ళి మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ కొండల నుంచి వస్తుండే నీళ్ళు ఇవి, అంటే ఆ నదితో సంబంధం లేదు. అప్పుడే అక్కడ ఎంట్రీ అయినప్పుడు చిన్న ఫాల్స్ చూసాం కదా, ఆ వాటర్ అన్నమాట అది. సో ఇది ఈ నదితో సంబంధం లేదు. సో ఈ నీళ్ళు ఇలా వెళ్ళి ఇంకా ఇలా నదికి కలిసిపోతున్నాయి. కానీ ఇక్కడ ఇంకోటి మీరు చూడొచ్చు, ఇక్కడ చిన్న చెక్ డ్యామ్ అయితే ఉంది. ఈ చెక్ డ్యామ్కి గేట్స్ అయితే క్లోజ్ చేశారు, కొంచెం మాత్రం ఓపెన్ చేశారు, కాబట్టి కొంచెం వాటర్ నిదానంగా స్లోగా ఫ్లో అవుతుంది. ఇన్ కేస్ ఏమైనా ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ ఓపెన్ చేశారంటే ఈ చిన్న ఛానల్ ఏముంది ఫుల్గా వాటర్ ఫుల్ అయి వెళ్తాయి అన్నమాట. సో సూపర్గా ఉంది గార్డెన్ కన్స్ట్రక్షన్, వాటర్ ఫ్లోయింగ్ అంతా చూడడానికి చాలా చాలా బాగుంది. సో స్వింగ్ రైడ్ స్ట్రిక్ట్లీ అండర్ 12 years, అంటే పెద్దవాళ్ళు ఎవరు ఆడుకోరు, గుర్తుపెట్టుకోండి. సో చూడండి వాటర్ ఇలా వెళ్ళి ఇంకా నదికి కలిసిపోతుంది. ఇప్పుడు ఇంకో కెనాల్ కూడా ఉంది చూడండి. అసలు సూపర్ వ్యూస్ ఉన్నాయి, ఒక్కటికంటే ఒక్కటి వ్యూస్ చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సో ఖచ్చితంగా ఈ ప్లేస్ మిస్ చేసుకోకుండా రండి. సో చూడండి చెక్ డ్యామ్, ఎందుకంటే ఈ ఛానల్ని, ఈ చిన్న ఛానల్ ఏముంది దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలా ఇక్కడ చెక్ డ్యామ్స్ కట్టారన్నమాట. సో ఇలా చెక్ డ్యామ్స్ కట్టేసి ఇంకా వాటర్ని ఇలా డైవర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ గేట్ క్లోజ్ ఉంది కాబట్టి ఇంకా వాటర్ ఈజీగా ఓవర్ఫ్లో అవుతుంది. సో చూడండి ఎక్సలెంట్గా ఉంది, ఇక్కడ నుంచి హ్యాంగింగ్ బ్రిడ్జ్ వ్యూ పాయింట్ అదిరిపోయింది. ఎటు చూసిన వాటర్, ఇటు వాటర్ అటు వాటర్. చూడండి ఇక్కడ ఇంకోటి, ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది. అంటే ఇక్కడ ఇంకో గేట్ ఉందన్నమాట, అటువైపు ఒక గేట్ ఉంది, ఇటువైపు ఒక గేట్ ఉంది. అది వాటర్ ఫ్లో తక్కువ ఉన్నప్పుడు ఈ గేట్ ద్వారా కంట్రోల్ చేస్తారన్నమాట వాటర్ ఎంత వదలాలని. ఇప్పుడైతే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి గేట్స్తో అసలు పని లేదు, పైనుంచినే ఇంకా ఓవర్ఫ్లో అవుతుంది. సూపర్గా ఉంది. వాచ్ టవర్ కంటే ఇక్కడి నుంచి హ్యాంగింగ్ బ్రిడ్జ్ చాలా బాగా కనపడిచ్చింది అనుకుంటా. సో ఇప్పుడు వాచ్ టవర్కి అయితే వస్తున్నాం. హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇంకా చూస్తే అంత ఫ్లో అనిపించలేదు, ఇక్కడ కింద చూడండి వాటర్ ఫ్లో ఎంత ఫాస్ట్గా ఉంది.
ఇంకో ఫ్లోర్ పైకి వెళ్దాం. అసలు ఇక్కడి నుంచి వ్యూ అయితే ఇంకా అదిరిపోయింది. నుంచి చూడొచ్చు మీరు హ్యాంగింగ్ బ్రిడ్జ్, ఫుల్ వ్యూ అయితే కనపడుతుంది. Five hours later. గాయస్ ఇప్పుడు నేను బెంగళూరుకి రిటర్న్ అయితే వెళ్తున్నాను. మళ్ళీ త్రిశూర్ నుంచే బెంగళూరుకి ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను. సో త్రిశూర్లో 6:13కి ట్రైన్ వస్తుంది ఈవినింగ్. ఇది కూడా సేమ్ మన పొద్దున్నే వచ్చిన ట్రైన్, ఇది ఎర్నాకుళం టు బెంగళూరు ఎక్స్ప్రెస్ ఇది. సో హోప్ అందరికీ వీడియో ఇష్టమైంది అనుకుంటాను. ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ కూడా చాలా బాగుంటాయి. మన కర్ణాటకలో కూడా రైన్ ఫాల్స్ అయితే చాలా బాగా అవుతుంది. సో ఫాల్స్ కానీ తర్వాత నేచర్ కానీ చూపించే ట్రై చేస్తాను. సో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.